బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మ కేసులో నిందితుడు రవిని 5వ రోజు కస్టడీలోకి పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే 4 రోజుల పాటు విచారణ చేసిన ఆ కేసు మాత్రం కొలిక్కి రాలేదు. విచారణలో రవి పొంతన లేని సమాధానాలు చెప్పి ప్రశ్నలు తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఆధారాలు ఎదురుగా ఉంచి విదేశాల్లోని సర్వర్లు, యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది గురించి ప్రశ్నించారు పోలీసులు. డేటా విదేశాల్లో ఉందని దాటు వేసినట్టు సమాచారం. రవి సర్వర్ లేకుండా క్లౌడ్ సర్వీసులే ఉపయోగించినట్టు పోలీసులు నిర్ధారించారు. బ్యాకప్ కోసం మరో క్లౌడ్ సర్వీస్ వినియోగించినట్టు గుర్తించారు. రవి పోలీసు కస్టడీ నేటితో ముగుస్తుండటంతో మళ్లీ కస్టడీ కోరే అవకాశం ఉంది. రవి స్క్రీన్ రికార్డింగ్ ద్వారా 6 ఏళ్లలో 21,000 సినిమాలు సేకరించాడు. రవి వెనుక మరెవరూ లేరని విచారణలో స్పష్టమైంది. తాజాగా బయటకు వచ్చిన 2 పైరసీ సైట్లతో రవికి సంబంధం లేదని గుర్తించారు పోలీసులు. మూసాపేటలోని నివాసం దగ్గర తక్కువ మందితో రవికి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ వారికి వెబ్ డిజైనర్ వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పుకున్నాడు రవి. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్తున్నట్టు చెప్పేవాడు. ప్రహ్లాద్ కుమార్ పేరుతో పాన్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు రవి. ఇమెయిల్, పాస్వర్డ్స్ ఇవ్వకపోవడంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో డేటా రికవరీ చేశారు. ఓ నటుడికి సవాల్ చేసిన వివాదంపై ప్రశ్నించగా తన సైట్ అందరి దృష్టికి రావడానికి చేసినట్టు ఒప్పుకున్నాడు రవి. ఐబొమ్మ డేటాను పకడ్బందీగా ప్రొఫెషనల్ గా నిర్వహించిన రవి అతి తక్కువ మందితో టచ్ లో ఉండేవాడు. రవిపై సైబర్ క్రైమ్ లో మరో 4 కేసులు కూడా ఉన్నాయి. ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా మళ్లీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. విచారణలో రవికి 25 బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు గుర్తించారు. బిట్కాయిన్ ద్వారా భారీ లావాదేవీలు చేసినట్టు అనుమానిస్తున్నారు. వాళ్ళ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఐబొమ్మ ఇతర సంబంధిత సైట్లపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఆ సైట్లు ఓపెన్ చేసిన వారిని పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. 3 నెలల పాటు రవి కదలికలపై నిఘా ఉంచి ఈమెయిల్ లింక్ ఆధారంగా నిందితుడిని పసిగట్టి అరెస్ట్ చేశారు. రవి ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్లు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అక్కడ లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా రవి ఎవరెవరితో మంత్రాలు సాగిస్తున్నాడో పోలీసులు విశ్లేషించారు. ఎక్కువ సమయం విదేశాల్లో గడిపే రవి అప్పుడప్పుడు కూకట్పల్లి నివాసానికి వచ్చి ఓ స్నేహితుడితో కలిసి మద్యం తాగేవాడని తెలుస్తోంది. ఈమెయిల్ లింకుల ద్వారా ఆ మిత్రుడు ఎవరనేది ఆరా తీశారు పోలీసులు. రవి నగరానికి ఎప్పుడొచ్చినా పోలీసులకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో అతను ఫ్రాన్స్ నుంచి రాగానే మిత్రుడిని కూకట్పల్లిలోని ఇంటికి ఆహ్వానిస్తూ మెసేజ్ పెట్టాడు. దీంతో రవి వచ్చినట్టు నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కస్టడీ నేటితో ముగియనుంది. ఈ రోజు అతనికి మెడికల్ టెస్ట్ చేసిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇమంది రవికి సంబంధించి కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. అటు 4 రోజుల విచారణలో కూడా పలు కీలక ఆధారాలు పోలీసు వారు సేకరించడం జరిగింది. కొత్తగా వచ్చిన వెబ్ సర్వీస్ కి సంబంధించి కూడా అతనికి ఏం సంబంధం లేదంటూ కూడా పోలీసులు తెలుస్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సాగర్? ప్రస్తున్న ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కొన్ని కీలక ఆధారాలను, కీలక అంశాలు పోలీసులు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే 4 రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఇంకా ఈ రోజు చివరి రోజు 5వ రోజు కస్టడీకి తీసుకొని విచారించున్నారు. అయితే కీలకంగా ఐబొమ్మ రవికి ఏ దేశంలో సర్వర్లు ఉన్నాయి, అక్కడ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, పైరసీ ముఠాను ఏ విధంగా నిర్వహించాడు. ఎందుకంటే కరేబియన్ దీవుల్లో పౌరసత్వం ఉన్నటువంటి ఇమంది రవి అక్కడ కొంతమంది స్టాఫ్ని, సపరేట్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని ఈ పైరసీ ముఠాన్ని నడిపిస్తున్నట్లు కూడా కొంత సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించిన నేపథ్యంలో విదేశాల్లో ఉన్నటువంటి పైరసీ ముఠాలతో ఎలాంటి సంబంధాలున్నాయి, ఏ దేశంలో, ఎందుకంటే ఇమంది రవి మొదట 2 నెలల క్రితం తనకు సంబంధించినటువంటి వారు హైదరాబాద్లో అరెస్ట్ అయిన వెంటనే తను అప్రమత్తమయ్యాడు. 2 నెలల్లో కూడా తన వద్ద ఉన్నటువంటి డేటాను మిగతా వాటికి పంపించడంతో పాటుగా ఆయన ఎన్ఆర్ఐ అకౌంట్లో ఉన్నటువంటి భారీగా నదును ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అందుకే ఇమంది రవి 100 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ చేసినట్లుగా అనుమానిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం 4 అకౌంట్లలో 20 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినట్లు, మరో అకౌంట్లో ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అయితే మొత్తం 25 బ్యాంక్ అకౌంట్లలో 35 బ్యాంక్ అకౌంట్లు తన బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు కూడా గుర్తించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు 4 రోజుల కస్టడీ విచారణలో ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలపైన, ఆర్థిక
లావాదేవీలపైన కూడా ఆరా తీశారు. ఆయా 25 బ్యాంకులకు 35 బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. ఆ లేఖల నుంచి వచ్చినటువంటి స్పష్టత అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ఆర్థిక లావాదేవీలు. ఎందుకంటే ఇమంది రవి బెట్టింగ్ యాప్స్తో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు. తన ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ మూవీలు అంటే రన్ అవుతున్న సందర్భంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ జరిగినట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆయా బెట్టింగ్ యాప్స్ నుంచి పెద్ద ఎత్తున ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిగినట్లుగా కూడా ఇప్పటికే ఆధారాలు కొన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించిన నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్తో ఉన్న సంబంధాలు ఇటు పైరసీ ముఠాలు, ఎందుకంటే అమెరికాలో క్లౌడ్ సర్వర్లను ఏర్పాటు చేసి కరేబియన్ దీవుల్లో ఉన్నప్పటికీ కూడా ఇతర దేశాల్లో నెదర్లాండ్స్లో, స్విట్జర్లాండ్లో, ఇటు అమెరికాలో క్లౌడ్ సర్వర్లను ఏర్పాటు చేసి ఈ పైరసీ ముఠాను నిర్వహించినట్లుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలను ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం ఇలాంటి సమాధానం చెప్పలేడు, పొంతం లేని సమాధానం చెప్తున్నాడు. తాను ఒక్కడే ఇదంతా చేసినట్లుగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఐబొమ్మ పేరుతో కొంత ఫేక్ వెబ్సైట్లు కూడా, పైరసీ వెబ్సైట్లు, సినిమాలు ఇంకా రన్ అవుతున్న పరిస్థితి. ఎస్బీఐ బ్యాంకుకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్లో ఈ పైరసీకి సంబంధించిన మూవీలు ఆ లింక్స్ ఓపెన్ కావడం, ఇవన్నీ కూడా ఐబొమ్మ రవికి సంబంధం లేకుండా జరుగుతున్న నేపథ్యంలో మిగతా వాళ్ళు ఎవరు ఇదంతా చేస్తున్నారు, ఐబొమ్మ రవికి ఇంకెవరైనా సహకరిస్తున్నారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరి చివరి రోజు ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి కస్టడీలో అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకో మరో కీలక అంశం, ప్రహ్లాద్ అనే పేరుతో మహారాష్ట్రలో ఫేక్ నకిలీ పాన్ కార్డ్ని, నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ని కూడా తీసుకున్న నేపథ్యంలో ఆ కేసులో కూడా మరోసారి అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. మరి చివరి రోజు కస్టడీలో ఈ 3 అంశాలపైన క్లారిటీ వస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్తో ఒక అంశం, అంతర్రాష్ట్ర విదేశాల్లో ఉన్నటువంటి పైరసీ ముఠాలతో ఉన్న సంబంధాలు, ఐబొమ్మ రవికి ఇంకా ఎవరెవరు సహకరిస్తున్నారు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా మరికొన్ని మూవీ రూల్స్ వెబ్సైట్తో కొన్ని సినిమాలు కొనుగోలు చేసినట్లు కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇంకా ఎవరెవరు ఐబొమ్మ రవికి సహకరిస్తున్నారు, అంతర్రాష్ట్ర అంటే విదేశాల్లో ఉన్నటువంటి సర్వర్లను ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఇతనికి ఇంకా అక్కడ ఎవరెవరు సహకరిస్తున్నారు అన్న అంశాలు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బెట్టింగ్ యాప్స్ ఏ సంస్థలతో ఎంత మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఈ 3 అంశాలపైన ఇంకా లోతుగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు కూడా అతను ఐటీ యాక్ట్ ప్రకారం, మురిసి పైరటీ యాక్ట్ ప్రకారం మాత్రమే కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేశారు. సో ఇప్పటికే ఫారినర్స్ యాక్ట్ ప్రకారం కేసులు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఈ రోజు కస్టడీ విచారణ ముగిసిన అనంతరం కూడా మరో కేసులో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని మరింత లోతుగా దర్యాప్తు చేయాలని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సాగర్, అయితే ఇప్పటి వరకు ఈ అంశాలకు సంబంధించి ఆ విచారణలో ఎటువంటి అంశాలు కూడా వెలుగులోకి రాని పరిస్థితి, ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కడా కనిపించలేదు. మరి ఈ రోజు కోర్టుకు హాజరుపరచనున్న నేపథ్యంలో మరోసారి కస్టడీకి అడిగే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు ఐబొమ్మ రవిని ఐటీ యాక్ట్ ప్రకారం, ఇటు పైరసీ యాక్ట్ ప్రకారం 3 సెక్షన్ల, ఒక మొత్తం 10 సెక్షన్ల ప్రకారం మాత్రమే సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే కేసుల్లో అతను రిమాండ్లో ఉన్నాడు చంచల్గూడ జైల్లో. 5 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో 4 రోజుల కస్టడీ పూర్తయింది. ఇది ఈ రోజు చివరి రోజు, 5వ రోజు కస్టడీ. అయితే ఈ 3 అంశాలపైన బెట్టింగ్ యాప్స్ సంస్థలతోని ఆర్థికపరమైనటువంటి లావాదేవీల అంశం, ఆయా సంస్థల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపారు, వాటిని ఏం చేశాడు, ఎందుకంటే ఎన్ఆర్ఐ అకౌంట్లలో కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లుగా ఉన్న నేపథ్యంలో మరికొన్ని ఫారినర్స్ యాక్ట్ ప్రకారం కూడా తనపైన కేసులు నమోదు చేశారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రహ్లాద్ పేరుతో నకిలీ పాన్ కార్డు తీసుకున్నాడు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. సో మరికొన్ని కేసులు కూడా తనపైన నమోదైన నేపథ్యంలో వాటిలో ఆ కేసుల్లో కూడా వారిని ఇమంది రవిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. కస్టడీ విచారణ 5 రోజుల కస్టడీ విచారణ పూర్తయిన అనంతరం కూడా మిగతా కేసులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని అతన్ని అదుపులోకి తీసుకొని మరింత లోతుగా ఈ 3 అంశాలపైన లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. కొన్ని కీలక అంశాల మీద ఇంకా క్లారిటీ లేదు, పొంతం లేని సమాధానాలు చెప్తున్న నేపథ్యంలో తాను ఒక్కడే ఇదంతా చేసినట్లుగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళని తప్పించే ప్రయత్నం ఏమైనా ఐబొమ్మ రవి చేస్తున్నాడా అన్న అనుమానాలు కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు బలపడుతున్న నేపథ్యంలో సో అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ దేశాల్లో క్లౌడ్ సర్వర్లను ఏర్పాటు చేసి పైరసీ ముఠాను నిర్వహించిన నేపథ్యంలో అక్కడ ఎవరెవరు ఇమంది రవికి సహకరిస్తున్నారు, ఇంకా ఐబొమ్మ పేరుతో నకిలీ ఫేక్ వెబ్సైట్లు కూడా ఇంకా మరికొన్ని పుట్టుకొస్తున్న నేపథ్యంలో వాటికి ఐబొమ్మ రవికి ఇలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు అతనికి సహకరిస్తున్నారు, బెట్టింగ్ యాప్
యాప్స్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిగాయన్న అంశాలు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఎవరెవరు ఇక్కడ ఉంచి సహకరించారు, పైరసీ సినిమాలను ఎవరైతే రికార్డ్ చేసి పంపించారో సినిమా థియేటర్లో వారు ఇంకా ఎవరెవరు ఉన్నారు, అందులో ఇంకా ఎవరెవరు సహకరించారన్న అంశాలు, ఈ 3 అంశాలపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉన్న నేపథ్యంలో మరో కేసులో, ఎందుకంటే ఫారినర్స్ యాక్ట్ నమోదు చేశారు, ఈ మరోవైపు ఫేక్ పాన్ కార్డు, ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ వేరే అతని పేరుతో తీసుకున్న నేపథ్యంలో ఈ 2 కేసుల్లో మరోసారి ఇమంది రవిని కస్టడీకి తీసుకున్నారు. అందులో కూడా అరెస్ట్ చూపించి కస్టడీకి తీసుకొని ఆ కేసులో కూడా విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్ఆర్ఐ అకౌంట్లలో పెద్ద ఎత్తున లావాదేవీలు ఇతర అకౌంట్లకు మళ్లించినట్లుగా కూడా ప్రధానంగా కీలకంగా 4 రోజుల కస్టడీ విచారణలో గుర్తించిన నేపథ్యంలో వాటిపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. వాటిని ఒకవేళ ఛేదిస్తే, ఎందుకంటే బ్యాంకులకు లేఖ రాశారు కాబట్టి ఆ 35 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన క్లారిటీ వస్తే బెట్టింగ్ యాప్స్ సంస్థలతో ఎంత మేర లావాదేవీలు చేశాడన్న అంశాలపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అందులో భాగంగానే సైబర్ క్రైమ్ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ కింద మిగతా కేసుల్లో అరెస్టు చూపించి అందులో కూడా కస్టడీకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. మరి చివరి రోజు కస్టడీ విషయంలో అయినా కూడా ఈ అంశాలపైన క్లారిటీ వస్తుందా, లేదంటే మరో కేసుల్లో అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ అంశాలు వెల్లడవుతాయి అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం. రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి సంబంధించిన కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. మరి జనత్ ట్రాన్సిట్ ద్వారా ఆయనకు మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉంది. అయితే ట్రాన్సిట్కి సంబంధించి మళ్ళీ కస్టడీకి అనుమతిస్తుందా కోర్టు లేదా అన్నది వేచి చూడాలి.